23 నెలల్లో అప్పులు 3.5 లక్షల కోట్లు దాటిపోయాయి. అయినా చింత లేదు. సరైన నిధులు పర్యవేక్షణ లేక విద్య వైద్యం సహా అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. అయినా భయం లేదు. 2 ఏళ్లలోపే 710 హత్యలతో లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయింది. అయినా బాధ లేదు. పేరుకుపోతున్న అప్పులు, పెచ్చుమీరుతున్న ఆర్థిక విధ్వంసం, దివాళా దశకు చేరుకున్న రాష్ట్రం. అయినా మన మంత్రుల జల్సాలు, దుబారాలకు ఏమాత్రం లోటు లేదు. మంత్రుల సింగపూర్ టూర్ అందులో భాగమే. 6 మంత్రులు, 3 అధికారులు కలిసి ఈ నెల 21న సింగపూర్ టూర్కు వెళ్లారు. ఎందుకో తెలుసా? రాజకీయాల్లో జవాబుదారీతనం, నేషన్ ఫస్ట్ లీడర్షిప్, సింగపూర్ పాలనా విధానాలపై శిక్షణ కోసమట. నవ్వకండి, ఇది సీరియస్ మ్యాటర్. అటు ఇటుగా ఈ వారం రోజుల ట్రిప్ కోసం 3 కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆ ఎల్లో పత్రికే వచ్చేసింది. అంటే ఆ లెక్క ఇంకాస్త ఎక్కువే ఉంటుంది. అసలు ఆయా శాఖల నిర్వహణలో పూర్తిగా ఫెయిల్ అయిన మంత్రులు సింగపూర్ వెళ్ళి ఏం నేర్చుకుంటారు? వీళ్ళు ట్రైనింగ్ తీసుకోవడానికి వెళ్ళారా, లేకపోతే వాళ్ళకే ట్రైనింగ్ ఇవ్వడానికి వెళ్ళారా? వ్యవసాయ రంగాన్ని ఎన్ని విధాలుగా నాశనం చేయొచ్చన్న అంశంపై మంత్రి అచ్చెన్నాయుడు సింగపూర్ ప్రభుత్వానికి ట్రైనింగ్ ఇస్తారా? రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో శాంతి భద్రతలు ఎలా గాలి కుదిలేయాలి అన్న అంశంపై హోంమంత్రి అనిత సింగపూర్ పోలీసులకు ట్రైనింగ్ ఇస్తారా? రాజధాని పేరుతో ఎన్ని విధాలుగా దోపిడీ చేయొచ్చన్న అంశంపై మంత్రి నారాయణ సింగపూర్ నేతలకు ట్రైనింగ్ ఇస్తారా? వైద్య రంగాన్ని ఏ విధంగా నిర్వీర్యం చేయాలి, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏ విధంగా ప్రైవేటుకు తాకట్టు పెట్టాలి అన్న అంశంపై సింగపూర్ అధికారులకు మంత్రి సత్యకుమార్ ట్రైనింగ్ ఇస్తారా? అయినా మన మంత్రులు ప్రజాధనం తగలేసి సింగపూర్ దాకా వెళ్ళి ట్రైనింగ్ తీసుకోవాల్సిన పని ఏంటి? ప్రపంచానికి పాఠాలు చెప్పే చంద్రబాబు గారు ఉండగా మనకు సింగపూర్తో పనేంటి? అందాక వెళ్లాల్సిన అవసరం ఏంటి? అంటే విజనరీ అన్నది బాబు వేసుకున్న ముసుగేనని సింగపూర్ టూర్ ద్వారా మంత్రులు చెప్పదలుచుకున్నారా? లేకపోతే మావిగన్ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు, అమరావతి రైతులను మభ్య పెట్టేందుకు సింగపూర్ ఫ్లైట్ ఎక్కారా? ఒకసారి ఆ సింగపూర్ దృశ్యాలు చూసి తరిద్దాం. ఒకసారి ఆ దృశ్యాలు చూపించండి సార్. కళ్ళార్పకుండా చూడండి ఎంత బాగా సింగపూర్ టూర్లో మన మంత్రులు సేద తీరుతున్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అద్భుతంగా అభివృద్ధి వైపు పరుగులు పెట్టించామన్న ఆనందంలో సింగపూర్ వెళ్ళినట్టుగా ఉన్నారు. ఒకసారి చూడండి సార్ బాగా. ఒక్కొక్కరు వేసుకున్న సూట్లు, బూట్లు, వీళ్ళకైన ఖర్చు కోట్లు, మళ్ళీ 5 స్టార్ 7 స్టార్ హోటళ్లలో సూట్లు, ఇవి లేకుండా ఏమాత్రం తగ్గేదే లేదు. రాష్ట్రం దివాళా అంచున ఉన్నా సరే కోట్లు కావాలి సింగపూర్ టూర్కి, వేసుకోవడానికి సూట్లు బూట్లు కావాలి, ఉండడానికి 7 స్టార్ హోటల్లో సూట్లు కావాలి. అచ్చంగా మనకు సూట్ అయ్యే పని మనం చేస్తున్నామని వాళ్ళు అనుకుంటున్నారు. చూడండి ఆ దృశ్యాలు చూడండి ఒకసారి. ఎస్, ఇదే కాదు అత్యంత ముఖ్యమైనది. ఒకసారి ఎవరెవరు మంత్రులు వెళ్ళారు స్క్రీన్ పైన చూపించండి సార్. ఏ పని మీద వెళ్ళారు అది కూడా క్లియర్గా డిస్కస్ చేద్దాం. అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి, అనిత గారు హోంమంత్రి, నారాయణ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, సత్యకుమార్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ శాఖ మంత్రి, బీసీ జనార్దన్ రెడ్డి R&B శాఖ మంత్రి. సార్ అచ్చెన్నాయుడు గారు సింగపూర్ వెళ్ళారు కదా, రాష్ట్రంలో పరిస్థితుల్ని ఒక్కసారి గుర్తు చేస్తాను. మీరు సింగపూర్ వెళ్ళడం మీకు సూట్ అయ్యే పనైనా, సూటు బూటు వేసుకుని అన్నది ఒకసారి ఆలోచించండి సార్. రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు, ఏ రైతుకు భరోసా లేదు. మోంతా తుపాను పరిహారం ఇప్పటి వరకు ఇచ్చిన పాపాన పోలేదు మన మంత్రి గారి హయాంలో. యూరియా సప్లై చేయడం కూడా చేత కాదు. 2025లో రాసి పెట్టుకోండి సార్. 2025లో రాష్ట్ర ప్రజలు ఇది గుర్తుపెట్టుకోవాలి. 2025లో 2865 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మన అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి. ఇది మనం సాధించింది, ఇది మన ఘనత. అందుకే మనం సింగపూర్ టూర్లు చేయాలి. ఇక సత్యకుమార్ గారు 3000 కోట్లు లేక ఆరోగ్యశ్రీ ఆగిపోయింది మన సత్యకుమార్ గారి నేతృత్వంలో. నెట్వర్క్ హాస్పిటల్స్ సమ్మెలోకి వెళ్ళిపోయాయి. పేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందడం లేదు. ఇప్పటికీ మంచాన పడ్డ రోగులు కనిపిస్తున్నారు. అలాగే మరణించినటువంటి ఆ రోగుల కుటుంబాలు ఏ రకంగా ఈరోజు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నాయో మరి ఆయనకి వినిపిస్తోందో లేదో తెలియట్లేదు. ప్రభుత్వాసుపత్రుల్లో మందులు లేవు, సూదులు లేవు, సర్జరీ ఎక్విప్మెంట్స్ కూడా లేవు.
ఒకసారి ఆంధ్రజ్యోతి దినపత్రిక చదువుకోండి సార్. సింగపూర్ నుంచే సత్యకుమార్ గారు, సర్జరీ చేయడానికి ఎక్విప్మెంట్ లేక సర్జరీలు ఆగిపోతున్నాయి, ఆపరేషన్లు ఆగిపోయి ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. మీరు సింగపూర్లో ఉన్నారు. 5,000 కోట్లు లేవని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 10 కాలేజీలు ప్రైవేట్ వాడికి అమ్మేస్తున్నారు మన సత్యకుమార్ గారు. ఆయన ఆ శాఖకు మంత్రి గారు. మేడం గారి విషయానికి వద్దాం. మేడం గారికి అత్యంత కీలకమైనటువంటి పదవి, పని. ఆ పదవి కంటే పని. జగన్మోహన్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్ అంటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు హోంలో జరిగే పనులన్నిటిపైన, అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులపైన మాట్లాడడమే హోమ్ మినిస్టర్ పని. ఆ హోం మాత్రమే చూస్తారు. 23 నెలల కాలంలో 710 హత్యలు జరిగాయి ఈ రాష్ట్రంలో. 21 రాజకీయ హత్యలు జరిగాయి. మేడం గారే హోంమంత్రి. వందలాది మంది మహిళలపైన, చిన్నారులపైన అఘాయిత్యాలు జరిగాయి. ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ముచ్చుమరిలో 11 ఏళ్ల బాలికను అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి, హత్య చేసి ముచ్చుమరి కాలువలో పడేస్తే ఈ రోజుకు ఆ అమ్మాయి డెడ్ బాడీ, ఆ బాలిక డెడ్ బాడీ తీసుకురాలేకపోయారు. మనం హోంమంత్రి పదవి మనకి. ఇంతకంటే ఎగ్జాంపుల్ అవసరం లేదు. మొన్నటికి మొన్న పెద్ద దస్తగిరి హత్య జరిగింది. ఈ రాష్ట్రంలో హత్యలు జరగని, అఘాయిత్యాలు జరగని, అత్యాచారాలు జరగని ఏం జరిగినా సరే ఆ శాఖ మాత్రం పట్టించుకోం. హోం అంటే జగన్మోహన్ రెడ్డి గారు హోం అని భావించి మాట్లాడే మంత్రి గారు. ఇక నారాయణ గారు అమరావతిని అవినీతికి కేరాఫ్గా మార్చేసి అసలు అవినీతికి దూరంగా ఉండే సింగపూర్కి వెళ్ళారు. అవినీతికి చాలా దూరంగా ఉంటుంది సింగపూర్. మరి ఈశ్వరన్ అవినీతికి పాల్పడ్డారు కదా అని అంటారేమో. ఈశ్వరన్ అక్కడ అవినీతి చేయలేదు. బయట ప్రాంతాల్లో అవినీతి చేస్తారు, బయట దేశాల్లో అవినీతి చేస్తారు. ఈశ్వరన్ మన చంద్రబాబు నాయుడు గారికి స్నేహితుడు కాబట్టి ఏ రకంగా ఆ వాసనలు తగులుంటాయో, అవినీతికి దూరంగా ఉండేటటువంటి సింగపూర్లో మంత్రిగా పనిచేసినటువంటి ఈశ్వరన్ జైలుకి వెళ్ళారంటే వాళ్ళని మనం ఏ రకంగా మార్చేసామో అర్థం చేసుకోవచ్చు. ఈశ్వరన్ ఎందుకు జైలుకి వెళ్ళాడో తెలుసుకుని వస్తారో ఏంటో నారాయణ గారు. అసైన్ రైతుల పొట్ట కొట్టడం ఎలా, భూములిచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వకుండా మోసం చేయటం ఎలా, 2 లక్షల కోట్లు అప్పులు తెచ్చి ఒకే ప్రాంతంలో పోయడం ఎలా, భారీ టెండర్లు పిలిచి దోచేయడం ఎలా, క్యాపిటల్ను అవినీతికి కేరాఫ్గా మార్చేయడం ఎలా అన్న దానిపైన మరింత రీసెర్చ్ చేసి వస్తారేమో తెలియదు. నెక్స్ట్ అనగాని సత్యప్రసాద్. కేవలం 23 నెలల కాలంలో రెవెన్యూ శాఖను అవినీతిలో నెంబర్ 1 ప్లేస్లో నిలబెట్టినటువంటి మన మంత్రి గారు సింగపూర్ టూర్కి వెళ్ళారు. అక్కడ ఏం చేస్తారు? 2025లో 115 అవినీతి కేసులతో రెవెన్యూ శాఖను మునుపెన్నడూ లేని విధంగా తీర్చిదిద్దిన ఘనత మన అనగాని సత్యప్రసాద్ గారిది. మరి సింగపూర్లో ఏం చేస్తారు? ఇటు హైదరాబాదు, అటు తిరుపతిలో చేసినటువంటి జల్సాలు, సెటిల్మెంట్లకు మించి ఏం చేయొచ్చో సింగపూర్లో రీసెర్చ్ చేస్తారా అని నేను అడగాలనుకున్నాను, కానీ అడగలేకపోతున్నా. ఇది ఆంధ్రజ్యోతి దినపత్రిక చూస్తే ఈయన గారు హైదరాబాద్లో ఏం చేస్తారు, తిరుపతిలో ఏం చేస్తారని క్లియర్గా రాసుకొస్తారు ఈయన పేరు పెట్టకుండా. ఇక బీసీ జనార్దన్ రెడ్డి గారు 23 నెలలైనా రాష్ట్రంలో సరైన రోడ్లు వేయలేకపోయినా మన మంత్రి గారు సింగపూర్లో ఏం చేస్తారు? పోలీసులపై ఎలా సింగపూర్లో దాడులు చేయాలో ఆ నేతలకు నేర్పుతారా? ప్రత్యర్థి పార్టీల నేతలపైకి తమ అనుచరుల్ని ఉసిగొలిపి ఎలా దాడులు చేయించాలో నేర్పిస్తారా? ఇది నేను అడుగుతున్నది కాదు, ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్నలు. ఇప్పటి వరకు జవాబుదారీతనం లేకుండా పనిచేశారా? మేము అక్కడ జవాబుదారీతనం నేర్చుకోవడానికి వెళ్ళామని చెప్తున్నారు. దానికి 3 కోట్లు ఖర్చు పెడుతున్నారు. మరి ఇంతకాలం ఈ రాష్ట్రాన్ని ఎలా పరిపాలించారు మీరు? జవాబుదారీతనం లేకుండా పరిపాలించారా? ఇప్పుడు నేర్చుకుని అధికారులకు పాఠాలు చెప్పి జవాబుదారీతనం తీసుకొస్తారా? జవాబుదారీతనం లేకుండానే చంద్రబాబు ఇంతకాలం పరిపాలన సాగిస్తున్నారా? గతంలో సింగపూర్ టూర్కు వెళ్ళిన అమరావతి రైతుల పరిస్థితి ఏంటి? అక్కడ వాళ్ళు ఏం చూసొచ్చారు? ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? బాబు మోసానికి బలిన రైతు రామారావు కూడా సింగపూర్ వెళ్ళిన రైతుల లిస్టులో ఉన్నారా లేరా? నాడు రైతుల సింగపూర్ టూర్తో ఒరిగిందేంటి? ఇప్పుడు మంత్రుల సింగపూర్ టూర్తో ఒరిగేది ఏంటి? ఈ అంశాలపైన చర్చిద్దాం సార్.